రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయొచ్చు. పవన్ కళ్యాణ్ సనాతన రాజకీయాలు, సనాతన పేరుతో మత రాజకీయాలు, వాటి గురించి నేను చాలా మాట్లాడాను. ఎప్పుడు ఇక ముందు కూడా మాట్లాడతాను. కానీ అదే సమయంలో 50 కోట్లు తీసుకున్నారు, 60 కోట్లు తీసుకున్నారని అనేటప్పుడు దానికి ఏమైనా ఆధారం ఉందేమో, దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. ఊరికనే ఒక మాట అనేస్తే అయిపోతుంది అంటే మళ్ళీ ఇదిగో మీరు అన్నట్టుగా ట్రోల్స్ ఇవన్నీ వరుసగా వస్తాయి. ఇంకోటి చూస్తే కనుక నేను బహుశా మీ చర్చలోనే విన్నాను, నిజంగా అయితే మాకు ఆయన మీద చాలా అభిమానం, ఏదో అది అనుకోకుండా ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళింది, కానీ మేము నిజానికి ఆయన్ను చాలా ఇష్టపడే వ్యక్తులం అన్నవారు. మరి అంటే నోరు మాట ఎటుపడితే అటు మాట్లాడుతుందా? అది నరం లేని నాలుకలే, ఇష్టం వచ్చి వాడుకలే అన్నట్టుగా ఎటుపడితే అటు తిరుగుతూ ఉంటుందా? కాబట్టి దువ్వాడ శ్రీనివాస్కు వాగ్దాటి ఉంది, బాగా మాట్లాడతారు, అదంతా నిజమే. ఇంకా మిగతా అంశాల్లోకి నేను పోవట్లేదు, అది పెద్ద మళ్ళీ అదొక కథ. దాన్ని అలా పక్కన పెడితే ఆయన పవన్ కళ్యాణ్ మీద కానీ ఏ నాయకుడు